నమస్తే ఫ్రెండ్స్. ఎడ్ ప్లస్ ఛానల్‌కి స్వాగతం. రవికిషోర్ మన్కర్ మీతో. అందరూ హెల్తీగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు గుడ్ న్యూస్ అండి. ఏపీ సెట్ 2024 రిజల్ట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మీకు రిజల్ట్స్‌కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత ఉండబోతుంది, అలాగే స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఎప్పుడు ఉండొచ్చు, ఇవన్నీ కూడా విషయాలు నేను ఇక్కడ మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మీరు ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో అందరికి కూడా కంగ్రాచ్యులేషన్స్. ఎవరైతే క్వాలిఫై కాలేదో వాళ్ళు ఏం టెన్షన్ పడకండి. మీకు ఇంకా నెట్ కూడా ఉంది. నెక్స్ట్ మళ్ళీ కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి మీ యొక్క ప్రిపరేషన్ అనేటువంటిది కొనసాగించండి. మన యొక్క స్టేట్మెంట్, మన యొక్క లైన్ ఉందండి, మూవ్ ఫార్వర్డ్ విత్ పాజిటివ్ వైబ్రేషన్స్ అని. సో మనం ఆ విధంగా ముందుకెళ్ళినట్లయితే తప్పకుండా ఏదో ఒక రోజు మనం కూడా విజయాన్ని అనేటువంటిది సాధిస్తాము. అయితే ఇక్కడ చాలామందికి తెలియని ఏంటంటే ఈ ఏపీ సెట్ ఈ లాభం ఏంటిది, ఇది ఒక ఎలిజిబిలిటీ టెస్ట్ కదా, మరి ఇది లాభం ఏంటి అన్నట్లయితే మరి ఎవరైతే ఆంధ్ర యూనివర్సిటీల్లో అంటే స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే పిహెచ్డీలు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అనేటువంటిది ఈ సెట్ ఒక ఎలిజిబిలిటీగా ఉండబోతుంది. అలాగే ఎవరైతే ఆంధ్ర స్టేట్‌లో మరి అసిస్టెంట్ ప్రొఫెసర్‌లుగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో పడినప్పుడు, సో అది అప్పుడు ఆ టైంలో ఈ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ యొక్క సర్టిఫికేట్ అనేటువంటిది మీకు బేసిక్ ఎలిజిబిలిటీగా ఉండబోతుందనమాట. సో ఇక్కడంతా మనకు ఈరోజైతే రిజల్ట్ అనౌన్స్ చేయడం జరిగింది. మరి అందరికి తెలిసిన విషయమే, ఈ ఎగ్జామ్స్ అన్ని కూడా ఆంధ్ర యూనివర్సిటీ కండక్ట్ చేయడం జరిగింది. ఇక్కడ మీకైతే మొత్తంగా ఎంతమందిని సెలెక్ట్ చేశారనేటువంటిది ఇక్కడ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ హాల్ టికెట్స్ నెంబర్స్ అయితే ఇచ్చారు. ఈ హాల్ టికెట్స్ నెంబర్స్‌లో మరి మీరు ఉన్నారని భావిస్తున్నానండి. మీరు కూడా సెలెక్ట్ అయ్యారనుకుంటున్నాను. సో మీరు కూడా క్వాలిఫై అయ్యారనుకుంటున్నాను కాబట్టి అందరికీ ఒకసారి మరి కంగ్రాచ్యులేషన్స్. సో మీలో ఎవరైనా క్వాలిఫై అయినట్లయితే సార్ క్వాలిఫైడ్ అని చెప్పేసి మీరు చెప్పినట్లయితే కామెంట్‌లో రూపంలో తెలియజేయండి. అలాగే మరి ఇక్కడ మీకు కట్ ఆఫ్స్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలాగే దీనికి సంబంధించి మీకు మరి ఈ స్కోర్ కార్డ్ వస్తుంది కదా, ఆ స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, దానికి సంబంధించి మరి ఇన్‌స్ట్రక్షన్స్ ఫర్దర్ ఈ నెక్స్ట్ స్టెప్ ఏమి ఉండబోతుంది అన్నీ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే ఇక్కడ నెంబర్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఈ నెంబర్స్ అన్నీ కూడా క్వాలిఫైడ్ అయినటువంటి నెంబర్స్ అన్నీ మాత్రం. అంటే మనకు దగ్గర దగ్గర చూసుకున్నట్లయితే మనకు 38,000 పై చిలుకు అయితే మనకు ఈ ఎగ్జామ్‌కి అయితే అటెండ్ అవ్వడం జరిగింది. అందులో 38,000 అటెండ్ అంటే అప్లికేషన్ వేస్తే 30,000 మంది అటెండ్ అయ్యారు. అందులో మనకు కేవలం ఎలిజిబుల్ అయింది మాత్రము 2,444 మంది మాత్రమే ఎలిజిబిలిటీ పొందారు. అంటే దాదాపుగా మనకు 8% అనేది తీయడం జరిగింది. మరి ఈ 8%లో మరి ఇక్కడ మీకందరికీ కూడా ఇది ఫైనల్‌గా అంటే మీకు ఒక డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌లో మీరు అక్కడ వెళ్ళేసి చేసుకోవాల్సి ఉంటుంది. సో దానికి సంబంధించి మరి ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. మీకు నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో వెబ్‌సైట్ లింక్ అయితే ఇచ్చాను. ఆ లింక్ మీద క్లిక్ చేయంగానే మనకు వెబ్‌సైట్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. వెబ్‌సైట్ ఓపెన్ అవ్వగానే మీకు పైన హోమ్ దగ్గరనే ఇక్కడ మీరు స్క్రోల్ అవుతున్నాయి చూడండి. ఫస్ట్‌ది వచ్చేసి ఏపీ సెట్ స్కోర్ కార్డ్, సెకండ్‌ది వచ్చేసి మనకి ఆన్సర్ కీ అనేది ఉంది. సో కీస్ డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి. థర్డ్‌ది ఇక్కడ చూస్తున్నట్లయితే మీరు ఏపీ సెట్ రిజల్ట్ అని ఉంది. ఓకే. సో ఈ ఏపీ సెట్ రిజల్ట్ ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు మనం రిజల్ట్ చూసాం కదా, అది వస్తుంది. అయితే ఇక్కడ మీకు నేను మీకు చూపిస్తాను. ఫస్ట్ మనం ఈ ఆన్సర్ కీస్ అనేటివి మీరు చెక్ చేస్తుంటారు కాబట్టి ఇక్కడ అడిషనల్‌గా ఏమైందంటే అందరికీ 4 మార్క్స్ అనేటువంటిది యాడ్ చేయడం జరిగింది కాబట్టి, అంటే 2 క్వెషన్స్‌కి అందరికి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఫస్ట్‌ది క్లిక్ హియర్ టు అని చెప్పేసి ఇక్కడ స్కోర్ కార్డ్ అనేది సో అది ఉంది కదా. సో దానికి ముందు మనం ఇక్కడ స్కోర్ కార్డ్ కూడా చూద్దాం. దాంతో పాటుగా ఇక్కడ మనకు కింద కట్ ఆఫ్ వచ్చింది. సో రిజల్ట్ చూసుకున్నారు. సో ఇప్పుడు మనం స్కోర్ కార్డ్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలని చూసుకున్నట్లయితే దీని మీద క్లిక్ చేద్దాం. అంతకంటే ముందుగా మనము కట్ ఆఫ్స్ చూసుకున్నట్లయితే మనకు ఒక అవగాహన అటువంటిది వస్తుందండి. రైట్. చూడండి ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఏపీ సెట్ రిజల్ట్ అనేది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేయగానే మనకు ఓపెన్ అవుతుంది విండో ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ చూడండి మీకు ఇక్కడ క్లిక్ హియర్ టు వ్యూ ఏపీ సెట్ రిజల్ట్ అని ఉంది కదా, రిజల్ట్ మీద క్లిక్ చేస్తే ఇంతకుముందు నేను చూపించాను కదా నెంబర్స్ అన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ ఇక్కడ మీకు చూసినట్లయితే క్లిక్ హియర్ టు వ్యూ కట్ ఆఫ్ మార్క్స్ ఫర్ ఏపీ సెట్ 2024 ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అనేటువంటి ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ చేయగానే మనకు సపరేట్గా ఇలా మొత్తంగా డేటా అనేటువంటిది వస్తుంది. ఇక్కడ కేటగిరీ వైజ్ అనేటువంటిది ఏ కేటగిరీలో ఏ సబ్జెక్ట్‌కి ఎంత అనేటువంటిది ఇక్కడ కట్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగింది. ఇదంతా కూడా మీరు నిదానంగా కూడా చెక్ చేసుకోండి. లేదా మీరు స్క్రీన్ షాట్ కూడా తీసుకున్నట్లయితే ఇక్కడ మీకు ఆటోమేటిక్‌గా అన్నీ కూడా డీటెయిల్స్ అయితే ఇక్కడ కవర్ అయిపోతాయి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా ఇక్కడ నుంచి మీరు చేసేసుకోవచ్చు. లేదా నేను టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేస్తాను. సో మీలో ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్‌లో లింక్ ఇచ్చాను. అక్కడ నుంచి జాయిన్ అయినట్లయితే మీరు ఈ కట్ ఆఫ్ అలాగే ఆ స్కోర్ కార్డ్ అన్నీ కూడా అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంటే స్కోర్ ఏదైతే రిజల్ట్ ఉందో ఇందాక నేను చూపించింది అది మీరు అక్కడ చూడొచ్చు. దాంతో పాటుగా మీకు అడిషనల్‌గా ఇప్పుడు నేను బ్యాక్ వచ్చేసి అది చూపిస్తాను వెబ్‌సైట్‌లో. సో ఇలా వెబ్‌సైట్‌లో రాగానే మళ్ళీ బ్యాక్ వస్తే కనుక మనకు ఇక్కడ చూసినట్లయితే రిజల్ట్ ఆల్రెడీ చూసేసాం. ప్రొవిజనల్‌కి అంత మనకు అంతటికి అవసరం లేదు. పైన ఇక్కడ మీరు స్కోర్ కార్డ్ అని తీసుకుంది కదా, క్లిక్ హియర్ ఇక్కడ స్క్రోల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేయగానే ఇక్కడ డీటెయిల్స్ అనేది వస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ రాగానే మీకు
చూడండి మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ వస్తుంది. మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క ఇచ్చేసేయండి. ఇచ్చేసిన తర్వాత ఇక్కడ సెక్యూరిటీ కీ అడుగుతుంది కదా! ఈ కీ అనేటువంటిది ఎంటర్ చేసి ఇక్కడ మీరు జస్ట్ ఇక్కడ మరి సబ్మిట్ అన్నట్లయితే గనక మీ యొక్క స్కోర్ కార్డ్ అనేటువంటిది కూడా వస్తుందండి. అందరూ కూడా ఒకసారి మరి మీకు ఒకసారి క్వాలిఫై అయినట్లే అందరికీ మరొకసారి అయితే అందరికీ కంగ్రాచ్యులేషన్స్ అండి. అందరూ కూడా సెలెక్ట్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుందని చెప్పాను కదా! ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కి సంబంధించి మనకు జూన్ 10th పైన అయితే మనకు ఉండొచ్చు. దానికి సంబంధించి ఇంకా అప్డేట్స్ వస్తే నేను తప్పకుండా ఒక పర్టిక్యులర్ డేట్ అనేటువంటిది వస్తుంది కదా! ఆ డేట్ వచ్చినప్పుడు నేను మళ్ళీ మీకు ఒక వీడియో అనేటువంటిది చేస్తాను. మీరందరూ కూడా టచ్‌లో ఉండండి అందరూ కూడా. సో, అందరికీ మరొకసారి కంగ్రాచ్యులేషన్స్. మూవ్ ఫార్వర్డ్ పాజిటివ్ వైబ్రేషన్స్ అండి. ఎవరైతే క్వాలిఫై కాలేదో ఎవరు కూడా నిరుత్సాహపడకండి. మళ్ళీ ప్రయత్నం చేయండి. మళ్ళీ ప్రయత్నం చేస్తే పోయేదేం లేదు. మనకు అనుభవం అనేటువంటిది వస్తుంది. సో, మనం ఏదో ఒక రోజు తప్పకుండా అయితే మనం క్వాలిఫై అవుతామని చెప్పేసి గట్టి నమ్మకం పెట్టుకోవాలి. సో, అప్పుడే మనం ఈ ఏదైతే ఉందో సక్సెస్‌కి దగ్గర అవుతామండి. సో, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పేసి ఎప్పుడు కూడా ఎడ్ ప్లస్ ఛానల్ కోరుకుంటుంది. సో, మరి ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ నొక్కి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతిది కూడా మీకు మొదటగా నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుందండి. అలాగే మీరు జాగ్రత్తగా ఉండండి, సురక్షితంగా ఉండండి. మళ్ళీ నెక్స్ట్ అప్డేట్‌లో కలుద్దాం. అందాక ధన్యవాదాలు. జై హింద్.